హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లీ వ్లాగ్. సంక్రాంతి పండగ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి బూర్లు పులిహోర. సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినరు కదా, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి 1 గ్లాస్ పెద్ద గ్లాసుతో నేను శనగపప్పు తీసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి మినపగుళ్ళు 1 టీ గ్లాస్ మినపగుళ్ళు, 3 గ్లాస్ రైసు వేసుకొని ఇలా ముందు రోజు నైటే సోప్ చేసుకు పెట్టుకోవాలి. ఇదిగోండి చిన్న గ్లాసు, ఆ గ్లాస్తో వేసుకోవాలి. ఇదిగోండి కుడుము పెట్టుకోవడానికి రుబ్బు అయితే ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా ఉండాలి రుబ్బు. కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. శనగపప్పు ఇది ఆవిరి మీద ఇడ్లీ అని పెట్టుకోవచ్చు. మనం ఇలా ప్లేట్లో పెట్టి కింద వాటర్ వేసి పైన మూత పెట్టి ఇలా కుడుములాగా కూడా పెట్టుకోవచ్చు. కుడుము అయితే కొంచెం ఎక్కువ తోముకునే పని ఉండదని నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా మూత పెట్టుకోవాలి ఆవిరిపోకుండా. ఇదిగోండి సోయ కోసం ఇలా రుబ్బుకోవాలి. ఇది అయితే గట్టిగా ఉండాలి. మన ఫింగర్ ముంచితే అందులో డిప్ అవ్వాలి, కిందకి రాలకుండా పిండి స్టిక్ అవుతూ ఉండాలి మన ఫింగర్కి. అలా ఉంటే పర్ఫెక్ట్గా బూరెలు వేసుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా మనకి ఉడకాలి. ఉడకలేదంటే అది పచ్చి పచ్చిగా మనకు కనిపిస్తుంది. ఉడికితే మొత్తం ఎల్లో కలర్లో వస్తుంది. ఇదిగోండి పులిహోర కోసం రైస్ పెట్టుకున్నాను ఆల్రెడీ. నేను అదే పెద్ద గ్లాస్తో 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇదిగోండి కుడుము ఆల్రెడీ ఉడికిపోయింది. ఇలా ఈ విధంగా తీసుకోవాలి, మనం కాలుతుంటుంది. తీసుకొని అంతా మెత్తగా మెదుపుకోవాలి. వీడియో క్లిప్లో చూపించినట్టు అంత పొడి పొడిగా చేసుకోవాలి కుడుము మొత్తం. అందులోనే ఇగోండి ఈ విధంగా చేసుకున్నాక ఇగోండి ఇలాచి 4 ఇలాచి అయితే సరిపోద్ది. ఒక గ్లాస్కి అయితే దంచిపెట్టి వేసుకోవాలి. అదే మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. అలా అయితే స్వీట్నెస్ సరిపోద్ది. 2 గ్లాసులు వేసుకోవాలి, కాకపోతే గ్లాసున్నర అయినా కానీ సరిపోద్ది మనకి స్వీటు. ఈ విధంగా కొలుచుకొని వేసుకుంటే అంతా మంచిగా కలుపుకోవాలి. కావాలంటే కొబ్బరి కూర వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదిగోండి కొబ్బరి కూరను కూడా నేను వేయించుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా వేయించుకోవాలి. కొబ్బరి కూరని పొడి పొడిగా రావాలి. కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోండి. అందులోనే కలిపేసి ఇంకా అంతా కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ వీడియో క్లిప్లో చూపించినట్టు అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా రావాలి. అంతా వస్తే అప్పుడు మనం ఉండ చుట్టుకోవడానికి కరెక్ట్గా ఉండ అవుద్ది. మనం చుట్టుకోవడానికి ఉండ పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో క్లిప్లో చూపించినట్టు ఈ విధంగా రౌండ్ బాల్లా చేసుకోండి. అన్ని ఉండలు కూడా ఇంకా అలాగే మీడియం సైజులో చుట్టుకోవాలి. మళ్ళీ బూరు మన సోయలో ముంచుతాం కాబట్టి ఇంకా కొంచెం పెద్దది అవుద్ది బూరి ఉబ్బి. కాబట్టి కొంచెం చిన్న ఉండలు చేసుకుంటే మనకు కరెక్ట్ సైజు వస్తుంది, మీడియం సైజు. ఇగోండి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇగోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇగోండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇగోండి సోయా అయితే ఈ విధంగా ఉండాలి. ఇగోండి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ చేస్తాను నేను. కొత్తవి అయితే వాడకండి కొలాయిలు అయ్యి, ఎందుకంటే కొంచెం చూడండి అంటుతూ ఉంటాయి. ఎప్పుడు రెగ్యులర్గా వాడుకున్నదైతే మనకు అంటదు. ఇవన్నీ వీడియో క్లిప్లో చూపించినట్టు ఈ విధంగా వేసుకోండి. ఒక్కొక్క బూరి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినట్టు మంచిగా వేయించుకోవాలి. కొత్తదైతే అంటేస్తుంది కళాయి, మళ్ళీ బూరెలు అన్నీ పాడైపోతుంటాయి. ఎప్పుడు రెగ్యులర్గా మీరు ఏం వాడతారో అదే డీప్ ఫ్రైలకి అదే వాడి వేసుకోండి. అలా అయితే మంచిగా వస్తాయి. ఇవన్నీ ఫ్రై అయిపోయి చూడండి కొంచెం అంటుతున్నాయి నాకు. స్లోగా మెల్లగా టర్న్ చేసుకోవాలి మనం. ఆయిల్ కూడా తుల్లుతుంటుంది మన మీదకి. శనగపప్పు ఇష్టం లేదనుకున్న వాళ్ళు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో పెసరపప్పుతోనే మంచి టేస్ట్ బాగుంటాయి ఇంకా శనగపప్పు కన్నా. బూరెలు రెడీ అయిపోయి ఇంకా తీసుకోవచ్చు.
ఈ విధంగా అన్ని ఊర్లన్నీ ఇన్ని అయ్యాయి. ఇదిగోండి పులిహోర కోసం ఇంత చింతపండు నానబెట్టుకోవాలి 3 గ్లాసెస్కి. ఇదిగోండి మూడో బ్యాచ్. ఇదిగోండి ఆయిల్ ముందుగానే ఆయిల్ వేసుకొని డబల్ పోపు పెట్టుకోవాలి. అందులోనే మనం ముందుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని. దీనికి కొన్ని ఫస్ట్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అందులో. ఇదిగోండి చూపించినంత జీలకర్ర. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆవాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఆవాలు చిటపట్లు ఆడాలి. ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన చింతపండు రసం తీసి ముందుగా పెట్టుకోవాలి. అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా చిక్కగా తీసుకొని పక్కన పెట్టుకోండి. మీరు అంతా ఒకేసారి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి పల్లీలు కొంచెం పచ్చిశనగపప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి మన చింతపండు రసంలో. అంతా మరిగి దగ్గర పడ్డాక ఇందులోనే మనం రైస్లో నేను పసుపు యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇందులో పసుపు యాడ్ చేసుకోలేదు. లేదంటే ఇందులో మనం పసుపు యాడ్ చేసుకోవచ్చు వైట్ రైస్ వండుకొని. ఇందులోనే మనకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే రైస్లో వేసుకున్నా కానీ పర్లేదు. కొంచెం బెల్లం వీడియో క్లిప్లో చూపించినట్టు కొంచెం బెల్లం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొన్ని సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను రైస్లో వేసుకున్నాను కాబట్టి పులుపుకి తగినట్టు వేసుకుంటున్నాను. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసి మంచిగా మగ్గాలి. ఇగోండి ఉడకాలి. ఈ విధంగా ఉడికి ఆయిల్ పైకి వస్తే అప్పుడు మన పులిహోర పేస్ట్ రెడీ అయిపోయినట్టే మనకి. ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకున్నాం కదా ముందుగానే, ఇప్పుడు అందులో వేసుకొని మనం కలుపుకోవాలి మొత్తం. తర్వాత మళ్ళీ మనం పోపు వేసుకోవాలి. అందుకనే డబల్ పోపు ఈ పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకే సంక్రాంతి కోసం ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. నేనైతే రెగ్యులర్గా ఈ విధంగా ట్రై చేస్తాను. ఈ విధంగా చేస్తాను ఎప్పుడు కూడా. టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఇవన్నీ మంచిగా కలుపుకోండి. రైస్ అయితే కొంచెం చల్లారి పెట్టుకుంటేనే మనకు పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇగోండి పులిహోర తాలింపు కోసం ఇప్పుడు తాలింపు చేసుకుందాం. ఆయిల్ ఎక్కువే పడుతుంది పులిహోరకి, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఇవన్నీ అందులోనే మనం తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి ఎక్కువే పడుతుంది పోపుకి. కొంచెం ఇవ్వండి ఎక్స్ట్రా శనగపప్పు, కొంచెం మినపగుళ్ళు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారేటప్పుడు మనం అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అందులోనే మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 మిరియాలు అలా. చిటికెడు మెంతి పొడి కూడా యాడ్ చేయాలి. అవ్వండి కొంచెం మెంతి పొడి యాడ్ చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మనం.
లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి మన పోపు రెడీ అయిపోయినట్టే. ఇంకా కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్జీ ఇంగువ వాడుతాను నేనైతే. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇంగువ కొంచెం యాడ్ చేసుకుంటే మన పోపు ప్రిపేర్ అయిపోద్ది. మన పులిహోరలో కలిపేసుకోవడమే. ఇంకా సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే ఇంకా మనం.